రెండు రైతు వారి పాత ట్రాలీలు అయితే అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ వీడియోలో మొత్తం కూడా రెండేమో రైతు వారి ట్రాలీలు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. అదే విధంగా ఇంకొక మూడేమో కొత్తవేమో తయారవుతున్నాయి. మొత్తం కూడా ఈ వీడియోలో ఒక 5 ట్రాలీల గురించి అయితే మీకు చెప్పబోతున్నాను. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ టిఎన్ఆర్. మన టిఎన్ఆర్ ట్రాలీస్ ఛానల్కి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా పేరు పేరున ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో, లేదంటే ఎవరైతే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తూ ఉన్నారో అందరికీ కూడా పేరు పేరున స్వాగతము, సుస్వాగతము. నేను ఈ వీడియోలో మీకు ఒక 5 ట్రాలీల గురించి అయితే వివరంగా వాటికి సంబంధించిన వీడియో చూపించుకుంటూ వాటి వివరాలన్నీ కూడా నేను చెప్పబోతున్నాను. అయితే ముందుగా అయితే ఒక రెండేమో రైతు వారి పాత ట్రాలీలు, వాటిని రీమోడల్ చేయలేదు. రెండేమో రైతు వారి ట్రాలీలు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. ఒకసారి ఆ రెండు ఏంటో కూడా ఒకసారి ఇక్కడ నేను ఫోటోల రూపంలో చూపిస్తాను, చూడండి. ఒకటేమో ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి జాండీర్ ట్రాక్టర్ కోసము రైతు వాడినటువంటి ఒక రీమోడల్ కాదు, రైతు వారి ట్రాలీ ఇవి ఇక్కడ చూపిస్తున్నా కదా. ఇంకొకటేమో బ్లూ రంగు వేసినటువంటి ఇంకొక రైతు వారి ట్రాలీ అనమాట. ఈ రెండోది వచ్చేసి ఈ మధ్యనే రంగు అనేది వేయటం జరిగింది. ఇప్పుడు చూసారు కదా, ఈ రెండు వచ్చేసి కూడా అమ్మకానికే ఉన్నాయి. ఇకపోతే 3, 4, 5 అనేవి కొత్త ట్రాలీలు అన్నమాట. ఒకసారి మూడోది, దానికి సంబంధించిన ఫోటో కూడా ఒకసారి చూపిస్తాను, చూడండి. ఈ మూడోదేమో కొత్తదే అన్నమాట. ఇకపోతే నాలుగవది కూడా కొత్తదే, చూశారు కదా. ఇక చివరగా ఐదోది కూడా ఒకసారి చూపిస్తున్నాను. ఐదో దాంట్లో మీకు 2 ట్రాలీలు తయారవుతున్నాయి. వాటికి సంబంధించిన తయారయ్యే వీడియో కూడా ఈ వీడియో చివరిలో చూపిస్తాను. మొత్తం కూడా అయితే ఈ వీడియోలో నేను 5 ట్రాలీల గురించి మీకు వివరంగా వాటికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా చెప్పే బాధ్యత నాది. మీరు మాత్రము వీడియోని మొదటి నుంచి చివరి వరకు ఎక్కడ వదిలిపెట్టకుండా దయచేసి చూస్తూ ఉండండి. అదేవిధంగా నా వైపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఇంకా మన ఛానల్ని ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకే ఉపయోగం అండి, నాకేం ఉపయోగం లేదు. సబ్స్క్రైబ్ చేసుకున్నాక అదే విధంగా పక్కనే ఒక గంట బొమ్మ కూడా ఉంటుంది. ఇలా గంట బొమ్మని ఒకసారి ఇలా టంగు అనిపేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ఫోన్లోకి నోటిఫికేషన్ ద్వారా మీకు వెంటనే కనిపిస్తూ ఉంటాయి. మొన్న ఏమైందంటే, ఒక పాత రీమోడల్ ట్రాలీ అమ్మకానికి ఉంది, రీమోడల్ కాదు రైతు వారి ట్రాలీ అమ్మకానికి ఉంది అని పెడితే మన వీడియోలు చూసిన ఒక సబ్స్క్రైబర్లు ఒకళ్ళు వెంటనే దాన్ని కొనుక్కోవటం జరిగింది. చాలామంది కూడా అది పెట్టిన ఒక 5-6 గంటలకి, లేదంటే మరుసటి రోజు ఫోన్ చేసి, నిన్న ఒకటి రైతు వారి ట్రాలీ పెట్టారు కదా అన్న, అమ్మకానికి ఉందని పెట్టారు కదా, ఎంత చెప్తున్నారు, ఉందా అంటే, ఇంకేం చెప్తాము, అదే వీడియో పెట్టిన అర్ధ గంటలోనే మన సబ్స్క్రైబర్లు ఒకళ్ళు అడ్వాన్స్ కొట్టి దాన్ని అయితే బుకింగ్ చేసుకోవడం జరిగింది. కాబట్టి నేను పెట్టే వీడియోలు మీకు వెంటనే కనిపించాలి అంటే దయచేసి నేను చెప్పినట్లు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా సబ్స్క్రైబ్తో పాటు పక్కనే ఉన్న గంట బొమ్మను కూడా ఇలా ఒక్కసారి టంగు అనిపియండి. ఇకపోతే ఇలాంటి ట్రాలీలు ఎవరికైనా కావాలి, మీకు తెలిసిన వాళ్ళకి కావాలి అంటే వాళ్ళకి నా ఫోన్ నెంబర్ అయినా చెప్పండి, లేదంటే మన వీడియోస్ అయినా కొంచెం మీ వంతు సహాయంగా మన టిఎన్ఆర్ ట్రాలీస్ వీడియోస్ కూడా షేర్ చేస్తూ ఉండండి. నేను మాత్రము ఖచ్చితంగా ప్రతి వీడియోలో కూడా నా ఫోన్ నెంబరు చెప్తూనే ఉంటాను. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మీరు వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూస్తేనే మీకు అన్ని వివరాలు అర్థమయ్యి, అదేవిధంగా నా ఫోన్ నెంబర్ కూడా మీకు నా నోటి ద్వారా చెప్తూ ఉంటాను. అప్పటికీ మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే దయచేసి నా ఫోన్ నెంబర్ని నోట్ చేసుకొని నాకు ఫోన్ చేయండి. అన్ని వివరాలు కూడా ప్రశాంతంగా మాట్లాడుకుందాము. అయితే నేను చెప్పినట్లు మా చిరునామా అయితే ఖమ్మము జిల్లా, తెలంగాణ రాష్ట్రము. ఇకపోతే నేను ఇందాక చెప్పా కదా, 1వ ట్రాలీ అని,
ఒకటి 2 ట్రాలీలు, 2 కూడా ఒక పాత రైతువారి ట్రాలీలు. వాటి గురించి ఒకసారి మీకు వీడియో రూపంలో చూపిస్తాను, పదండి. ఇప్పుడు చూస్తున్నది వచ్చేసి 1వ నెంబరు ట్రాలీ. ఇది రైతు వారి ట్రాలీ అన్నమాట. ఒక రైతు వాడుతున్నటువంటి ట్రాలీ అయితే అమ్మకానికి సిద్ధంగా ఉంది. ప్లాట్ఫారం చూడండి ఎంత సాపుగా ఉందో. డోర్లు కూడా ఎటువంటి తుప్పు, అదేవిధంగా ఎటువంటి బొక్కలు లేకుండా చాలా చాలా చక్కగా ఉందన్నమాట. అయితే రాబారు వచ్చేసి మధ్యగూటము రాబారు. మీరు డిస్కులు గమనించినట్లయితే ఇవి లేటెస్ట్ డిస్కులు అండి. అడ్డం ముక్కలు ఒకసారి చూస్తే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. అమ్మయ్య, 12 అడ్డ ముక్కలైతే చాలా చాలా దగ్గరగా దీనికి వేపించుకోవటం జరిగింది అన్నమాట. అయితే రాబారికి అయితే అక్కడక్కడ జాయింట్లు అయితే పడ్డాయండి, జాయింట్ ముక్కలు అయితే పడ్డాయి. కట్టలు కూడా చూసుకున్నారు కదా, కట్టలు అయితే పర్వాలేదు. చూడండి యాక్సిల్ కూడా గుండ్రంగా కాకుండా డబ్బా షేపులో ఉన్నటువంటి యాక్సిల్ ఇది. మీకు అది కూడా చూపిస్తాను. వెనక గమనించినట్లయితే వెనక డోరు అన్నమాట ఇది. అదేవిధంగా వెనక గడ్డి స్టాండ్ కూడా ఉంది అండి దీనికి. ఇక్కడ కింద మీరు గమనించినట్లయితే చూడండి కింద ఛానల్స్ ఎంత దగ్గరగా ఉన్నాయో చూశారు కదా. చాలా చాలా హెవీ ట్రాలీ అనమాట ఇది. నేను చెప్పినట్లే యాక్సిల్ చూశారు కదా, ఇది గుండ్రంగా రౌండ్గా లేకుండా కొంచెం డబ్బా షేపులో ఉంది ఆ పైప్ అనేది. డిస్కులు కూడా దీనికి లేటెస్ట్ డిస్కులు అయితే ఉన్నాయి. ఇక ఇప్పుడు మీకు కనిపిస్తున్నది వచ్చేసి 2వ నెంబరు ఇంకొక రైతు వారి ట్రాలీ. ఈ ట్రాలీ అనేది చూడండి ఒకసారి, లోపల గడ్డి స్టాండ్ కూడా ఉంది దీనికి. ప్లాట్ఫారం కూడా బాగానే ఉంది. డోర్లు కూడా యాంగ్లేరు టైపు డోర్లే, కానీ డోర్లు కూడా మందంగా ఉన్నాయండి. డిస్కులు కూడా గమనించినట్లయితే ఇవి ఓల్డ్ టైపు డిస్కులు అన్నమాట. ఆ బోల్డ్ అనేవి 2 వరుసల బోల్డ్ ఉంటాయి. టైర్లు కూడా పర్వాలేదు. చూడండి ఒకసారి, దీనికైతే ప్రస్తుతానికైతే మనము బ్లూ రంగు అయితే వేసి పెట్టాము. ఇంకా ఎవరికైనా రంగు మార్చి ఇవ్వమన్నా బొమ్మలు కూడా వేసి ఇస్తాను. రాబారు కూడా చూసుకున్నట్లయితే ఇది 5 ఇంచుల చింతకాయ రాబారు. ఇది కూడా అమ్మకానికే సిద్ధంగా ఉంది. ఇప్పుడు చూశారు కదా, ఇప్పుడు చూస్తే ఈ 2 కూడా రైతు వారి పాత ట్రాలీలేనండి. వీటిని మనం ఎలాంటి రిపేర్లు చేయము, ఎటువంటి వెల్డింగ్ పని చేయము, ఇంకా వేరే పనులు ఏమీ చేయము. ఎవరికైనా ఉన్న పాలంగా కావాలి అంటేనే నన్ను సంప్రదించండి. కొనాలి అనే ఉద్దేశం ఉన్నవాళ్ళు, లేదంటే ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నవాళ్ళు నన్ను సంప్రదించండి. తప్పకుండా అన్ని విశేషాలు మనం క్లియర్గా మాట్లాడుకుందాము. ఇకపోతే నేను చెప్పా కదా మొత్తము ఈ వీడియోలో 5 ట్రాలీలని. 5 ట్రాలీలో ఇప్పుడు 2 చెప్పాను. ఇకపోతే ఇప్పుడు చెప్పేవి అన్నీ కూడా, ఇప్పుడు చూపించేవన్నీ కూడా కొత్త ట్రాలీలు అనమాట. ఇవి కూడా అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. ఒకసారి ఇప్పుడు చూపించే ఈ కొత్త ట్రాలీలు కూడా ఒకసారి చూడండి. వాటికి సంబంధించిన వివరాలు కూడా నేను చెప్తూ ఉంటాను, పదండి ఒకసారి. ఇప్పుడు చూస్తున్నటువంటి ట్రాలీ అనేది మన వర్క్ షాపులో ఒక కొత్త ట్రాలీ తయారు చేస్తున్నాము. ఒకసారి మీకు చూపిద్దామని ఒక చిన్న వీడియో ద్వారా వచ్చాను. ఇది 5 ఇంచుల బయటి పోస్టులు అండి. పోస్టులు అనేవి బయటికి తిరిగి ఉన్నాయి, చూశారు కదా. టైర్లు కూడా ఇంకా దీనికి వేయలేదండి. ప్రస్తుతానికైతే ఈ ట్రాలీ అనేది గుర్రాల మీదే నిల్చొని ఉంది. గుర్రాలంటే ఇక మీకు వెనక కనిపిస్తున్నాయి కదా కడ్డీలు, స్టాండ్లు, వాటి మీద అయితే నిల్చొని ఉంది అండి. అయితే ఇక్కడ ఒకటి చిన్న గమనిక ఏంటి అంటే, ఇప్పుడు ధరల విషయంలో అయితే ఏ రోజు ధరలు ఆ రోజేనండి. మెటీరియల్ అయితే ఏ రోజు రేట్లు ఆ రోజే ఉన్నాయి. కాబట్టి మీరు ఒకవేళ నాతో ఏమైనా ధరల విషయంలో సంప్రదిస్తే ఆ రోజే అడ్వాన్స్ వేయండి, మీకు అదే రోజుతో ఆ ధరతోనే చేయగలను. లేదు మీరు ఇంకొక రోజు ఫోన్ చేసి మళ్ళీ మొన్న ఆ రోజు మాట్లాడుకున్నాం కదన్నా ఇప్పుడు చేస్తారా అంటే ఆ రోజు ధరలు ఆ రోజే ఉంటాయి. కొంచెం అదొకటి గమనించండి. ప్రస్తుతం అయితే ఐరన్ రేట్లు బాగా పెరుగుతూ ఉన్నాయి.
ఇంకో 2 ట్రాలీలు కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇవైతే ఇంకా పూర్తిగా అయితే అవ్వలేదండి, సగంలోనే ఉన్నాయి. డోర్లు కూడా ఇంకా పూర్తిగా అవ్వలేదు. కట్టలు కూడా గమనిస్తే ఇంకా కట్టలు యాక్సిల్ కూడా దీనికైతే ఫిట్ చేయలేదన్నమాట. చింతకాయ అయితే ఈ ఎదర్ అనేది చింతకాయ అయితే వెల్డింగ్ చేయడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు మీరు చూసినటువంటి ఈ ట్రాలీలన్నీ కూడా అమ్మకానికే సిద్ధంగా ఉన్నాయి. ప్లాట్ఫామ్ అయితే 4mm. ఇంకోటి కూడా చూపిస్తా చూడండి. ఇదేమో దీనికి వచ్చేసి 2 కూడా ఒకటే మాదిరిగా చేశాము. దీనికి కట్టలు తగిలిచ్చాము, చూసారు కదా, కట్టలు అయితే ఫిట్ చేయడం జరిగింది. యాక్సిల్ ఇంకా అవ్వలేదండి. యాక్సిల్ అయ్యాక మీకు అది కూడా చూపిస్తాను ఒకసారి. ఇకపోతే దీనికి మనము ఆ రాబారికి ఇంకా ఏమీ పెట్టలేదండి. ప్రస్తుతానికైతే దీనికి నేను తిరిగే కొండి పెడదాం అనుకుంటున్నాను. ఎవరికైనా కావాలి అంటే సంప్రదించండి. మీకోసం ప్రత్యేకంగా దీన్ని రంగులు బొమ్మలు వేసి ఉంచుతాను. చూడండి ఒకసారి ఈ రాబారు ఆ ఓపెన్గా ఉంది చూడండి. మీకైతే ఇక్కడ గూటం అనేది పెట్టి ఇస్తాను. దీనికి ప్లాట్ఫారం కూడా చూడండి. ఇదైతే ప్లాట్ఫారము 6mm అయితే వేయటం జరిగింది. 6 గేజ్ ప్లాట్ఫారం. ఇవన్నీ కూడా అమ్మకానికే సిద్ధంగా ఉన్నాయి. చూశారు కదా, ఇప్పుడు చూపించిన అన్నీ కూడా ఇవన్నీ కూడా కొత్తవి అనమాట. ఇవి కూడా అమ్మకానికే ఉన్నాయి. అయితే ఈ వీడియోలో మొత్తం కూడా మనము 6 ట్రాలీల గురించి అయితే మీరు చూసుంటారు. ఈ 6 ట్రాలీలలో మీకు ఏ ట్రాలీ గురించి అయినా కావాలి అన్నా నా నెంబర్ చెప్తున్నాను. ఒకసారి పెన్ను పేపర్ అయినా తీసుకోండి, లేదంటే ఇంకో ఫోన్లో అయినా నా నెంబరు నోట్ చేసుకోండి. చెప్తున్నాను, ఒకసారి వినండి. 99 48 939 108. 10 నెంబర్లు వచ్చాయండి. మళ్ళీ కావాలి అంటే మళ్ళీ కూడా చెప్తాను, ఒకసారి జాగ్రత్తగా వినండి. 99 48 939 108. జాగ్రత్తగా రాసుకున్నారు కదా. ఈ నెంబర్కి ఫోన్ చేయండి. అన్ని వివరాలు కూడా మీకేమన్నా సందేహాలు ఉంటే మాట్లాడుకుందాము. ఇకపోతే మా చిరునామా వచ్చేసి ఖమ్మము జిల్లా, తెలంగాణ రాష్ట్రము. నా దగ్గర వచ్చేసి కొత్త ట్రాలీలు, పాత ట్రాలీలు, రీమోడల్ చేసిన ట్రాలీలు అన్నీ కూడా సరసమైన ధరలు అయితే లభిస్తాయండి. దయచేసి ఎవరికైతే నిజంగా లేదంటే సీరియస్గా కొనే ఉద్దేశం ఉంటేనే వాళ్ళే నాకు ఫోన్ చేయండి. టైంపాస్ కాల్స్ అస్సలు చేయమాకండి. ఖమ్మం అనేది తెలంగాణలో ఉంది, ప్రకాశం డిస్టిక్ దగ్గర ఉన్నటువంటి ఖమ్మం కాదండి. ఈ ఖమ్మం అనేది తెలంగాణలో ఉంది. ఈ ఖమ్మం చుట్టుపక్కల సూర్యాపేట, అదేవిధంగా వైరా, సత్తుపల్లి, ఇటు పోతే భద్రాచలం, ఇటు వెళ్తే వరంగలు, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఖమ్మం అండి. జాగ్రత్తగా విన్నారు కదా. మళ్ళీ ఇంకా వేరే ట్రాలీలు కొత్తవి పాతవి ఉంటే వాటి గురించి కూడా మీకు మళ్ళీ వీడియో ద్వారా మీ ముందుకు వస్తూనే ఉంటాను. ఎవరికైతే ఇలాంటి ట్రాలీలు కావాలో వాళ్ళకి మన వీడియోలు షేర్ చేయండి. అదేవిధంగా మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్లో ఒక చిన్న విజ్ఞప్తి అండి, వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేసి వెళ్తారని ఆశిస్తూ ఉంటా. మీ టిఎన్ఆర్.